టానిక్ నత్తనడగల సంచలన కేసులు పాత్రదారుల వరకే పరిమితమవుతున్న దర్యాప్తులు సూత్రధారుల యొక్క తేల్చలేకపోతున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ గొర్రెల స్కామ్ టానిక్ వైన్స్ నెలలు ఏళ్ల తరబడి సాగుతున్న తీరు పూర్తయ్యేది ఎప్పుడు అసలు సూత్రధారులు దొరికేది ఎప్పుడు చాలా కేసులు సంచలన కేసులు నిజంగా వాస్తవానికి బయటకు వచ్చినప్పుడు టానిక్ కేసు కావచ్చు టానిక్ వైన్స్కి సంబంధించింది అది కావచ్చు గొర్రెల స్కామ్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ సరే గొర్రెల స్కామ్ ఈడీ ఎంటర్ అయింది ఫార్ములా ఈ రేస్ ఈడీ ఎంటర్ అయింది ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మరి వీళ్ళు ఎప్పుడు చర్యలు తీసుకుంటారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు మరి ఎందుకు తీసుకుంటలేరు ఇన్ని నెలలు కావస్తున్నది తీసుకోవాలి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వం మీద కూడా ప్రజలకు నమ్మకం పెరుగుతుంది కేసులు చేసిరు గతంలో కూడా వీళ్ళు డ్రగ్స్ కేసులను చేసిరు గత ప్రభుత్వము చేసి మొత్తం సంచలనం హడావుడి చేసిరు మెల్లగా మూడు రోజులకు నల్లగాక బంద్ చేస్తుంటే స్లో అయి బంద్ అయిపోతుంది చూడు ఆ కేసులు కూడా అట్లా క్లోజ్ అయిపోయినాయి గతంలో డ్రగ్ కేసులు ఎక్కడ పోయినాయి సినిమా నటుల మీద కూడా చాలా మందిని పిలిచి ఎంక్వైరీ చేసిరు అదంతా ఎక్కడ పోయింది అంటే ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయమా ఈ రకంగా ఉండొద్దు ఈ రకంగా ఉండకుండా గతంలో డ్రగ్ కేసును కూడా బయటికి తీయండి బయటికి తీసి ఇప్పుడు ఎక్కడ దాదాపు ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది అది బయటికి తీసి అరెస్ట్ చేయరు వాళ్ళని కూడా డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే సాధారణంగా గాంజా తీసుకోపోతున్న వాళ్ళని గాంజా తాగిన వాళ్ళని కూడా పట్టుకొని పోయి జైల్లో వేస్తున్నారు వాళ్ళ దగ్గర డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిసింది వాళ్ళ పరీక్షలలో కూడా తేలినాక వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి దాంతోపాటు ఇగో ఈ టానిక్ గొర్రెల స్కాము ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మీరు ఇవన్నీ మీ చేతుల్లోకి తీసుకొని మీరు చర్యలు తీసుకోకుంటే ప్రజలు మీకు వ్యతిరేకమయ్యే ఛాన్స్ ఉన్నది 100% అది జరుగుతుంది 100%. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతుంది ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ఎప్పుడు మీరు ఏం చేస్తారు ఈ కేసు జరిగి ఎన్ని రోజులు అవుతుంది ఇంకా చర్యలేవి అని ప్రజలకు ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా చేరుకుంటుంది గతంలో అంటే పేపర్ వస్తేనే పేపర్ చదివేది ఆ పేపర్ని ఏది ఉంటే అదే చదివేది తర్వాత కొద్ది రోజులు పేపర్ మిస్ అయితే ఆ కేసు అయ్యిందో ఏమో అని అనుకునేది ఇప్పుడు ప్రతి నిమిషం అప్డేట్ అవుతుంది ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి ఎప్పుడు ఏం జరుగుతుంది ప్రతిదీ తెలిసిపోతుంది ఇప్పుడు ఎవరు గుర్తుపడతారులే కనుమరుగు అయిపోయిందిలే అని అనుకునే దిశగా మీరు పని చేయకండి పని చేస్తే మీకే ఇబ్బంది అది